అదిగో మినిస్టర్ గారు వస్తున్నారా? నమస్కారం సార్. నమస్కారం అయ్యా, వీళ్ళు ఎందుకు వచ్చారంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ మా తమ్ముడు అభిరామ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? నో ఫార్మాలిటీ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా రోజులుగా మీతో ఫోన్లోనే మాట్లాడుతున్నాను. మీ ఊరు షుగర్ ఫ్యాక్టరీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. కాకపోతే అక్కడ కొన్ని సమస్యలున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పాను. ఎలాంటి సమస్య అయినా మా అన్నయ్య ఇట్టే పరిష్కరించేస్తాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి, మా ఊరి ధర్మపేట దగ్గర పరిష్కారం చూపిస్తాం. రే అబ్బి, నువ్వు మాట్లాడుతుంది స్టేట్ మినిస్టర్ గారితో. పర్వాలేదులే, మీ తమ్ముడు మంచి సరదా మనిషిలా ఉన్నాడు. అసలు విషయానికి వస్తే అక్కడ చెరుకు పండించాలి అంటే నీరు కావాలి. పక్కనున్న రిజర్వాయర్ నుంచి ఆ పొలాలకు నీరు మళ్లించాలి అంటే కొత్తగా కాలువలు తవ్వించాలి. దానికి సుమారు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాలి. అంత భూమి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. అంత నష్టపరిహారం చెల్లించాలి అంటే అప్పుడు ప్రభుత్వం మీద చాలా బర్డెన్ పడుతుంది. ఇది సమస్య. ఇప్పుడు చెప్పండి, దీనికి పరిష్కారం ఎలా చూపించగలమంటారు? మీ సమస్య భూసేకరణ అయితే అది పెద్ద సమస్య కాదండి. అక్కడున్న రైతులందరితో నేను మాట్లాడతాను. మిగిలిన రైతులకు ఉపయోగపడేలా చెరుకు పండించాలంటే ఆ కాలువ కావాలని వాళ్ళకి నేను వివరంగా చెప్తాను. రే అభి, ఆ ఫైల్ ఇటు చూడండి సార్. వాళ్ళ భూమికి పరిహారంగా మాకున్న భూమిని ఇస్తాం. నీరు వస్తే పంట పండుతుంది, అందరికీ లాభం ఉంటుంది. మరి ముఖ్యంగా చెరుకు పండిస్తే షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంటుంది. అక్కడున్న కార్మికులకి ఇబ్బంది ఉండదు, ఇటు రైతులకి ఇబ్బంది ఉండదు. ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. మీ ఆలోచన బాగుంది, కానీ 600 ఎకరాలకి 600 ఎకరాలు ఇవ్వాలంటే అంత భూమి... ఎంత భూమి ఉన్నా అది వ్యవసాయానికి ఉపయోగపడాలి, మనుషులు బతకడానికి అవకాశంగా మారాలి. అంతేకాని బంజర భూమిలో 100 ఎకరాలున్నా ఇంక ప్రయోజనం ఏముంటుంది? మా కుటుంబానికి చాలా ఆస్తులున్నాయి. మా ప్రాంతంలో బతికే రైతుల ఆనందం కోసం మా దగ్గరున్న ఆస్తుల్లోని ఒక 600 ఎకరాలు ఇవ్వడం మాకు పెద్ద విశేషం ఏం కాదు. చెప్పాను కదా, 100 మంది రైతులు, 100 మంది కార్మికుల భవిష్యత్తు గురించి మా భూమి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మీరు ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పిస్తాను అంటే ఆ భూమికి సంబంధించిన పనులన్నీ నేను పూర్తి చేస్తాను. పూర్వకాలంలో కొంతమంది భూస్వాములు రైతుల గురించి ఆలోచించి 100 ఎకరాల భూములు దానం చేశారని వాళ్ల పేర్లు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంటు భూమిని ఎవ్వరూ కూడా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అలాంటిది మీరు రైతుల గురించి ఆలోచించి ఇన్ని 100 ఎకరాలు దానం చేస్తానంటున్నారు అంటే నిజంగా మీరు దైవంతో సమానం. అందరం మనుషులమేనండి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నాకెందుకని వదిలేస్తే మానవత్వాన్ని ఎందుకు అనిపించుకుంటుంది? మా మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి ఆధారాన్ని చూపించకుండా స్వార్థంగా ఆలోచిస్తే వాళ్ళు మాకిచ్చే గౌరవం ఏముంటుంది? దీని గురించి మీరు ఆలోచించకుండా ఆ ఏర్పాట్లేవో చేస్తే పని పూర్తి చేసుకుని వెళ్తాం. తప్పకుండా. భూమి సమస్య తీరింది కాబట్టి వెంటనే దానికి సంబంధించిన జీవో రెడీ చేస్తాను. మీరు రేపటి వరకు ఉంటే ఆ కాపీని మీకు అందజేస్తాను. సరేనండి, రేపు జీవో కాపీ తీసుకునే వెళ్తాం. మీరు ఆ ఏర్పాట్లో ఉండండి. అక్కడ భూమికి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఆ ప్రాజెక్టు పనులు త్వరగా మొదలయ్యేలా చూడండి. ఫైనాన్షియల్లీ ఎంత సహాయం కావాలన్నా మా కుటుంబం నుంచి మేమే చేస్తాం. ఉంటానండి. వస్తాను సార్. ఏమంటావు? ఇప్పుడు చెప్పబోయా, ఏంటి సమస్య? అయ్యా, అది మన వార్డులోని ఇక్కడే ఆగిపోయేందుకు రుద్రా? ఇక్కడికి రాకూడదని ఎన్నిసార్లు అనుకున్నా రాక తప్పడం లేదా? హక్కుందని గొడవ పెట్టి గెలుచుకున్నంత మాత్రాన
ఈ ఆస్తి వాళ్ళది కాదు, మన దయ మీద వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పద. దీక్షితులు, దీక్షితులు! అమ్మగారు, మీరు మా ఇంటికి ముందు లోపలికి రండి అయ్యా. మీ స్థాయి మారింది. ఇంతకు ముందు పనుంటే మిమ్మల్ని మా ఇంటికి పిలిపించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మేమే మీ ఇంటికొచ్చేలా మీ కూతురు జానకి చేసింది. ఎంత మాట అన్నారమ్మా? ఎప్పుడూ మీ నీడలో బతికేవాళ్ళం, మిమ్మల్ని కాదని మేం బ్రతకగలమా? మాటలకేముంది దీక్షితులు గారు, ఎన్నైనా చెప్పొచ్చు. కానీ మాటల్లో ఉన్న గౌరవం చేతల్లో ఉండాలి కదా, అదే కనిపించట్లేదు. అయ్యా, గుడి విషయంలో జానకి చేసిన పని వల్ల మీకు కోపంగా ఉందని నాకు అర్థమైంది. కానీ నా కూతురు నా కోసమే చేసిందయ్యా. ఆ రాముణ్ణి చూడకుండా నేను ఉండలేనని బాధపడుతుంటే నా గురించి మీ దగ్గర అలా మాట్లాడింది. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. దానం ఇచ్చిన దాని గురించి అడగాలని రాలేదు. మీ కూతురు చేస్తున్న ఆగడాలు ఆపమని చెప్పడానికొచ్చాను. ఏంటమ్మా మీరనేది? మా జానకి మళ్ళీ ఏం చేసింది? నమస్కారం అండి. గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా బయట ఉండడం ఏంటి? లోపలికి రండి. అతిథిగా వచ్చుంటే మీరిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించేదాన్ని. నిన్ను నిలదీయడానికొచ్చాను, అందుకే నీ ఇంట్లోకి రాదచ్చుకోలేదు. నేనేం చేశానండి? చేయవలసిందంతా తెలివిగా చేసి నాకేమీ తెలీదు, నేనేమీ చేయలేదు అంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు. అమ్మా, మళ్ళీ నువ్వేమైనా పొరపాటు చేశావా? అమ్మగారు ఇంత కోపంగా ఉన్నారు. నేనేం చేయలేదు నాన్న. అయినా నాకే తెలియకుండా నేనేం చేస్తాను? ఎన్నాళ్ళు నువ్వు నిజమే మాట్లాడతావనుకున్నాను, కానీ అబద్ధాలు కూడా నిజమని చెప్పడానికి నటిస్తావని ఇప్పుడే అర్థమైంది. నీకు తెలియదు అని చెప్పినంత మాత్రాన నేను నమ్మను. సాక్ష్యం లేకుండా నేను ఏది మాట్లాడను. ఇది చూసి నీ సమాధానం చెప్పు. ఇదేంటి? ఈ నోటీస్ నేనెందుకు పంపిస్తాను? అయినా ఇలాంటి నోటీస్ పంపించటానికి నాకేం హక్కుంది? శభాష్, బాగానే మాటలు మారుస్తున్నావు. ఇదే మాట అడగడానికి నేనొస్తే తెలివిగా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? నిజం చెప్తున్నానండి. ఈ నోటీస్ గురించి నాకేం తెలీదు. అయినా నేనిలా చేస్తానని మీరెలా అనుకున్నారు? ఇంతవరకు నువ్వు చేసిన పనులు చూసి మంచిదానివని ఊహించుకున్నాం, కానీ ముంచే పనులు చేస్తావని తెలుసుకోలేకపోయాం. మాటలు మర్యాదగా రానివ్వండి. అక్కడికి నేనైతే తప్పు చేసినట్టు మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు. నా కళ్ళ ముందే నా భర్త నిలదీస్తూ అవమానిస్తూ మాట్లాడితే సహించే సహనం నాలో లేదు. అయినా నువ్వు పంపించకుండానే నీ పేరుతో నోటీసులు వస్తాయా? నోటీసులేంటమ్మా? అసలు ఏం జరిగింది? చూడండి దీక్షితులు గారు, మీ కూతురికి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. భూమికి ఆస్తిలో వాటా కావాలి అని లాయర్ ద్వారా మాకు నోటీసులు పంపించింది. అవే ఈ కాగితాలు. ఏంటమ్మా ఇది? లాయర్ నోటీస్ పంపించడం ఏంటి? చెప్తున్నాను కదా నాన్న, నాకేం తెలీదు అని. అయినా నేనెందుకు అలాంటి పని చేస్తాను? అసలు నాకేం హక్కుంటుంది? తెలివిగా మాట్లాడితే పాపం జానకి అమాయకురాలు, తనకేమీ తెలీదు, తన మీద కోపంతో ఎవరో ఇదంతా చేసుంటారనుకుంటావని ఊహిస్తున్నావా? మీరు కోపంలో చెప్పినా కరెక్ట్ మాట చెప్పారు. నిజంగా ఇదంతా ఎవరు చేయిస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. అది కూడా ఇంకెవరూ కాదు, మీ భర్తే ఈ నాటకం ఆడుతున్నారని నాకు అనిపిస్తోంది. ఇంకొక్క మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఎవరి మీద నిందలు వేస్తున్నావు? ఈ నోటీస్ వచ్చే సమయానికి నా భర్త ఇంట్లోనే ఉన్నారు.
ఈ నోటీస్ ఆదిత్యవర్ధనే పంపించుంటాడనే కోపంతో అక్కడికి వెళ్దామనుకుంటే ఆదిత్య ఇలాంటి తెలివి తక్కువ పని ఎప్పటికీ చెయ్యడని నోటీస్లో ఉన్న లాయర్ నెంబర్కి ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడే నీ నిజ స్వరూపం ఏమిటో లాయర్ గారు మాకు ఫోన్లో చెప్పారు. లేదు, ఇదంతా పచ్చి అబద్ధమండి. నేను ఏ లాయర్ని కలవలేదు, ఈ నోటీసులు పంపించలేదు. నమస్కారం అండి. నమస్కారం. నేను లాయర్ సత్యమూర్తిని. ఇక్కడ విక్రమ్ సింహ గారు. నేనే విక్రమ్ సింహ, తనే నా భార్య రుద్రాణి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ గురించి నేను చాలాసార్లు విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. అందుకే గుర్తుపట్టలేకపోయాను. క్షమించండి అమ్మా. పర్వాలేదు లాయర్ గారు. లాయర్ గారు, ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఎందుకు తెలియదు? ఈ అమ్మాయి పేరు జానకి. మొన్ననే కదా నన్ను వచ్చి కలిసింది. ఇప్పుడే ఏ లాయర్ని కలవలేదు అని చెప్పావు? ఇది కూడా అబద్ధమని చెప్తావా? అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీకొచ్చిన నోటీస్ విషయంలో నేను ఏ లాయర్ని కలవలేదు అని చెప్పాను. ఈయన్ని కలిశాను. చూసావా రుద్రా, ఇప్పటికిప్పుడే ఓసరి విల్లులా ఎంత గొప్పగా రంగులు మారుస్తుందో. ఏంటండి మీరు మాట్లాడేది? నేనే చెప్పాను కదా కలిశానని. ఏంటి దీక్షితులు గారు, ఇదేనా మీ పెంపకం? ఇదేనా మీ గౌరవం? మీ ఇంటి ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? ముందొక మాట మాట్లాడుతుంది, మనిషిని చూశాక ఇంకో మాట మారుస్తోంది. ఇన్ని రోజులు మీరంటే ఒక గొప్ప గౌరవం ఉండేది. మీ కూతురి బుద్ధి చూశాక మీ మీద ఉన్న గౌరవం కూడా పోయింది. అసలు ఏం జరుగుతుందమ్మా? నువ్వేం చేస్తున్నావు? ఏంటి నాన్న, మీరు కూడా వాళ్ళ మాటలు విని ఇలా మాట్లాడుతున్నారు? నేను లాయర్ గారిని కలవడానికి వెళ్తానని చెప్పాను కదా. నేను కలిసింది వీర్నే, కానీ నేను కలిసింది ఈ నోటీసుల గురించి కాదు. మరి దేని గురించి? గుడి గురించి. గుడి గురించి లాయర్ గారిని కలవాల్సిన అవసరం ఏముంది? ఈ గుడి మీద హక్కు మాది, ఆ మాన్యం మీద అధికారం మాది. ఈ ఇల్లు కూడా మాకు దారాదత్తం చేశారు. ఇది దక్షమ్మ శాసనం అని నువ్వు మా ఇంటి ముందు దీక్ష కూర్చుంటే మా భార్గవ్ మీకు ఆ అధికారం అప్పగించాడు కదా. మళ్ళీ లాయర్ గారిని దేనికి కలిసావు? మీకు కోపం వచ్చినప్పుడల్లా దాన్ని మా నాన్న మీద చూపిస్తున్నారు. ఆ గుడికి దూరం చేయాలనుకుంటున్నారు. ఈ ఆలోచన ఒక్కసారి వచ్చిందంటే పదే పదే రాదు అని నమ్మకం ఏంటి? అందుకే మరోసారి ఇలాంటి ఆలోచన మీ ఊహల్లో కూడా రాకుండా ఆ శాసనాన్ని చట్టం చేయించాలని ఈ లాయర్ని కలిశాను. అందులో తప్పే ఉంది. ఎంత ధైర్యం నీకు! మేము దారాదత్తం చేసిన సంపద మీద మాకే హక్కు లేకుండా చేయడానికి నువ్వు లాయర్ని కలుస్తావా? ఏంటి లాయర్ గారు, ఈ నోటీస్ గురించి చెప్పారు గాని మరా నిజాన్ని ఎందుకు చెప్పలేదు? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదమ్మా. ఏంటండి మాట మారుస్తున్నారు? నేను మిమ్మల్ని కలిసింది గుడి గురించే కదా. మీకన్ని విషయాలు చెప్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని మీరు పేపర్ల మీద నాతో సంతకాలు కూడా చేయించుకున్నారు కదా. మరి ఆ మాట చెప్పకుండా ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారేంటి? చూడమ్మా, నా పేరు సత్యమూర్తి. అసత్యం ఆడనని మా అమ్మ మీద ఒట్టేశాను. అందుకే ఈ రోజు వరకు అబద్ధం చెప్పలేదు. హత్య చేసిన వాడి కేసు ఒప్పుకున్నా కూడా కోర్టులో వీడు హత్య చేశాడు, కనికరించి వదిలేయండి అని వాదిస్తాను తప్ప నా క్లయింట్ హత్య చేయలేదు అని అబద్ధం చెప్పని సత్యమూర్తిని నేను. అలాంటి నేను అసత్యం మాట్లాడతానని ఎలా అనుకున్నావు? సత్యమూర్తి గారు, అసలైన సత్యమేంటో ఒకసారి దీక్షితులు గారు కూడా వినేలా గట్టిగా చదవండి. రుద్రాణి గారు, ఈ జానకి నన్ను కలవటం నిజం. ఆమెతో నేను సంతకాలు పెట్టించుకున్నది నిజం. ఆ కాగితాల మీద ఉన్నది జానకి సంతకమే. తను నన్ను కలిసి నేను మీకు ఫోన్లో చెప్పినట్టుగానే నాకు చెప్పింది. మా చెల్లెలు భూమికి బొబ్బిలి వంశం నుంచి సంక్రమించవలసిన ఆస్తి చాలా ఉంది. వాళ్ళు కోపంతో ఆస్తిని తనకివ్వరు. అందుకే చట్టపరంగా తన ఆస్తి
తనకు వచ్చేలాగా చేయమని చెప్పింది. తనే నిజమైన అక్క అన్న భావనతో నేను ఆ నోటీస్ పంపించాను. ఇది సత్యం. కావాలంటే ఒట్టు వేసి ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. నేను న్యాయాన్ని నమ్ముకున్నవాణ్ణి, అన్యాయాన్ని నమ్ముకున్నవాణ్ణి కాదు. విన్నావా లాయర్ గారు ఏం చెప్పారు? ఇప్పటికైనా నీ చెవిల్లో తుప్పొదిలిందా? చూశారు కదా దీక్షితులు గారు, మీ కూతురి నిజ స్వరూపం ఏంటో. భూమి పేరు మీద మాకే నోటీసులు పంపిస్తుందా? అంటే కోర్టు నుంచి ఒక్క నోటీసు రాగానే మేము భయపడిపోతాం అనుకుంటుందా? అసలే ధైర్యంతో ఇదంతా చేసిందో మీరే అడగండి. ఈ సత్యమూర్తి అబద్ధం ఆడుతాడని నాకు ఇప్పుడే అర్థమైంది. లాయర్ గారు, ఈ మాటలు చెప్పడానికి ఎంత తీసుకున్నారు? చెప్పండి. ఎంత తీసుకున్నారు? జానకి, ఆయనెవరో కూడా మాకు తెలీదు. నా రూపం ఎలా ఉంటుందో ఆయనకి తెలీదు. ఇదంతా ముందే ప్లాన్ చేసినట్టు నువ్వెలా చెప్తున్నావు? నిజం నిరూపణ అయ్యాక మాట మార్చాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకో జానకి, ఆ రోజు దక్ష నిర్ణయించింది కాబట్టి గుడి విషయంలో నువ్వు గెలిచావు. ఈ రోజు ఈ నోటీస్ ఇచ్చి నీ బుద్ధేంటో చూపించావు. ఇంకొకసారి నీ వైపు నుంచి ఒక్క పొరపాటు కనిపించినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఏంటి జానకి, నువ్వు ఒకదానికి లాయర్ని కలిస్తే కథలా అడ్డం తిరిగిందేంటి అనుకుంటున్నావా? చెప్పాను కదా, మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని. నువ్వు ఏం చేసినా దాన్ని మొత్తం నేను రివర్స్ చేస్తాను. ఆట నువ్వు మొదలు పెడితే ముగింపు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. తెలివైన దానివి కదా, తెలివిగా ఆలోచించుకో. పదండి లాయర్ గారు. రుద్ర, పద. బావా, నీ ఊహాసుందరి నేనే నన్ను నమ్మించడానికి పుట్టుమచ్చ పెట్టుకున్నాను. లంగోణిని కట్టుకున్నాను. నీకు ఇష్టమైన మనిషిగా మారాలనుకుంటున్నాను. కానీ అంతలోనే ఈ ధర్మపీఠం, తీర్పు, ఈ పెళ్ళి ఇవన్నీ వచ్చి అసలు విషయం చెప్పలేకపోయాను. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి. నువ్వు ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ నీ ఊహాసుందరిలాగా రెడీ అయ్యి నీకు ఎదురొస్తాను. అప్పుడు నువ్వు నా నడుం మీదున్న పుట్టుమచ్చ, కాళ్ళకున్న పట్టీలు, కట్టు బొట్టు అన్నిటినీ చూసి ఆకర్షితుడు అవుతావు. నేను అమాయకంగా మొహం పెట్టి నేను ఎలా ఉన్నాను అని అడుగుతా. అప్పుడు నీ ఊహాసుందరం అని చెప్తావు. నా మీద అభిమానాన్ని పెంచుకుంటావు. ఆ అభిమానం ప్రేమగా మారుతుంది. అదే పెళ్లిపీటల వరకు తీసుకెళ్తుంది. నీతో 7 అడుగులు నడిచి జీవితాంతం నన్ను నీ భార్యగా ఉండేలా చేస్తుంది. అప్పుడు బొబ్బిలి వంశానికి నేను పెద్ద కోడలనవుతాను. ఇది నా కల కాదు బావా, జరగబోయే నిజం. అమ్మమ్మ, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటూ భార్గవిని నీ వైపు తిప్పుకోవాలని నువ్వు మాట్లాడుతున్నావే, అప్పుడే వచ్చాను. నీ మనసులో ఎంత విషయం దాగుందో ఇప్పుడే తెలుసుకున్నాను. అదేంటమ్మమ్మ, నేను బావని ఇష్టపడుతున్నాను, అందులో తప్పే ఉంది. నా ఇష్టాన్ని చెప్పుకోవడం కూడా తప్పవుతుందా? భార్గవ్కి పెళ్ళంటూ జరిగితే
దక్ష కూతురుతోనే జరగాలి. ఈ ఇంటి పెద్ద కోడలు దక్ష కూతురు మాత్రమే అవ్వాలి. ఆ సంగతి తెలిసి నువ్వు వాడి మీద ప్రేమ ఎలా పెంచుకున్నావు? వాణ్ణి నీ వైపు తిప్పుకోవాలని నువ్వెలా ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్నావు సరే, కానీ భూమి అనుకోలేదు కదా. మండపం దాకా వచ్చాక కూడా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని ఈ ఇంటి పరువును తీసేసి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయింది. అలాంటి అమ్మాయిని తిరిగి తీసుకొచ్చి నువ్వు బావకు మళ్ళీ పెళ్లి చేస్తావా? చేయలేవు కదా. అందుకే నేను బావని ఇష్టపడ్డాను. బావ జీవితంలో ఉంటే తను సంతోషంగా ఉంటాడు, నేను సంతోషంగా ఉంటాను. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? నా కూతురికి నేను మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకునే వరకు నాకు మనశ్శాంతే ఉండదు. ఒకవేళ నేను చనిపోయినా సరే నా ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. ఆ మాట నిలబెట్టే వరకు నేను పైలోకానికే పోను. దక్షకిచ్చిన మాట కేవలం ఒక మాటగానే నిలబడకూడదు, అది నిజం చెయ్యాలి. ఛీ, నీ బుద్ధి ఏంటో ఇప్పుడు తెలిసిందే నాకు. చూస్తుంటే భూమి మనసులో విషాన్ని నింపింది నువ్వేనని నాకిప్పుడు అనిపిస్తుంది. రుద్రాని ఇంటికొస్తుంది కదా, రాని అన్ని విషయాలు తనతోనే మాట్లాడతాను. నువ్వేమనుకుంటున్నావో తనకి చెప్తాను. అప్పుడేం చేయాలో తనే చేస్తుంది. అమ్మమ్మ, మనందరం మంచి వాళ్ళమే అనుకున్నాం, అందరినీ నమ్ముతున్నాం. కానీ నమ్మిన వాళ్లే మనకి నమ్మక ద్రోహం చేస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడమే కష్టంగా ఉంది. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు?